స్థానము యొక్క ఫలితాన్ని జాతక చక్రాల్లో ఎలా విశ్లేషించాలి? గ్రహవర్జితమైనటువంటి స్థాన ఫలితం. ఆ వీడియో చూసేటువంటి వారిలో ఒక ఆమె అడిగినటువంటి ప్రశ్న నిజానికి ఇది చాలా మంచిది, విశ్లేషణకి అవసరమైనటువంటిది. తర్వాత ఇది చెప్పడానికి ముందు జనవరి 8 ఈరోజు గెలీలియో గెలీలీ ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, పాశ్చాత్య శాస్త్రవేత్త వర్ధంతి. 1642 జనవరి 8న ఆయన వర్ధంతి. ఖగోళ శాస్త్రానికి సంబంధించి మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట చాలా అంశాలని విశ్లేషించారు. గొప్ప గొప్ప విషయాన్ని అందించినటువంటి వ్యక్తి. అలాగే పాశ్చాత్య దేశాలు దీనికి సంబంధించినటువంటి పరిస్థితులు జరిగాయి. ఆ కోపర్నికస్ తర్వాత గెలీలియో. పూర్వకాలంలో ఈ పాశ్చాత్యులు భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మేవారు. భూమి సమస్తమైనటువంటి గ్రహములకు కేంద్ర బిందువు అని చెప్పి. ఈ కోపర్నికస్ ఈ తర్వాత వచ్చినటువంటి గెలీలియో ఆ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సూర్యుడే సమస్తమైనటువంటి గ్రహములకు కేంద్ర బిందువు అని చెప్పి. అలాగే మన జ్యోతిష శాస్త్రానికి సంబంధించి కూడా రవి ప్రధానమైనటువంటి గ్రహము. జాతక చక్రంలో దశాంతరశలు ప్రారంభం కావడమే రవి మహాదశతో ప్రారంభమవుతాయి. మానవ జీవితమే రవి మహాదశతో ప్రారంభమవుతుంది. కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి గ్రహము కేంద్ర గ్రహం, మిగిలినటువంటి గ్రహములన్నింటికి. జత ఖగోళ శాస్త్రానికి తర్వాత జ్యోతిష్ శాస్త్రానికి అంత దగ్గర సంబంధం ఉంది. మధుర మీడియాకి సంబంధించినంత వరకు కూడా ఈ రకంగానే ఆ మూఢ విశ్వాసాలను తొలగించి గెలీలియో ఏ రకంగా ఆ శాస్త్రీయ దృక్పథంతో ఈ గ్రహముల యొక్క రహస్యాలన్నింటినీ వివరించి చెప్పాడు. ఆ రకంగానే మధుర మీడియా ఛానల్ ఉద్దేశ్యం కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉండేటువంటి మూఢ విశ్వాసాలని అపనమ్మకాలని పక్కన పెట్టి శాస్త్రీయ దృక్పథంతో గ్రహముల యొక్క సంచారమును, గ్రహముల యొక్క ఫలితంను ఆధారంగా చూసిన మానవ జీవితాన్ని ఏ రకంగా విశ్లేషించాలి, అదే శాస్త్రీయ దృక్పథంతో హేతుబద్ధముగా తర్కరీతిలో. అందుకోసం అని చెప్పి ఈ మహాత్ముడిని ఒకసారి స్మరించుకోవడం కోసం 4 మాటలు. తర్వాత ఏ గ్రహములు లేని స్థానాన్ని ఎలా పరిశీలించాలి? ఈ వీడియోలో గ్రహాలు లేనటువంటి స్థాన పరిశీలన మటుకు మాత్రమే పరిమితం. దాన్ని విశ్లేషించడానికి శుభత్వమో పాపత్వమో ఏ రకంగా ఉంటుంది, ఫలితం ఏ రకంగా ఉంటుంది అని ప్రతి అంశాన్ని చెప్పడం మొదలుపెట్టినట్టయితే 1.5-2 గంటల వీడియో అవుతుంది. అంచేత ఎలా విశ్లేషించాలో చెప్పడం మటుకు మాత్రమే దీంట్లో చేసేటువంటిది. ఈ జాతక చక్రాన్ని తీసుకుందాం. దీంట్లో 2, తర్వాత 5, 6, 7, 8, 10 ఈ స్థానాలు గ్రహవర్జితమై ఉన్నాయి. ఒక్కొక్క స్థానాన్ని విశ్లేషణ చేసుకుంటూ వద్దాం. విశ్లేషణ చేయడానికి మొదట చేయవలసినటువంటి పని ఏమిటి? మొదట గ్రహవర్జితమైనటువంటి స్థానము యొక్క మానవ జీవిత కారకత్వాలు. రెండవది ఆ స్థానమునకు ఏ ఆధిపత్యం కలిగి ఉందో ఆ గ్రహము నైసర్గిక శుభుడా పాప, ఆ గ్రహం యొక్క మానవ జీవిత కారకత్వాలు. మూడవది ఈ గ్రహము జాతక చక్రంలో ఎక్కడ స్థితమై ఉంది, ఆ స్థానంకు సంబంధించిన మానవ జీవిత కారకత్వాలు. ఆ గ్రహముతో పాటుగా ఇతర గ్రహములు ఏమైనా కలిసి యుతి చెంది ఉన్నాయా, ఆ ఉంటే ఒకవేళ ఆ వాటికి ఆధిపత్యం ఏది, వాటికి సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వములు ఏవి. ఇంతేకాకుండా ఈ ఆధిపత్యము కలిగినటువంటి గ్రహముపై ఏ గ్రహముల యొక్క దృష్టి ఏమైనా పడిందా, ఉంటే అది సప్తమ దృష్ట లేక విశేష దృష్ట. అంతేకాకుండా ఈ ఏ స్థానము గ్రహవర్జితమై ఉందో ఆ స్థానం మీద ఏ గ్రహముల దృష్టి ఏమైనా ఉందా, ఉంటే ఆ గ్రహముల యొక్క మానవ జీవిత కారకత్వాలు ఏమిటి, ఇవి పరిశీలించవలసిన అవసరం. ఒక స్థానాన్ని గ్రహవర్జితమైనటువంటి ఒక స్థానం యొక్క విశ్లేషణ ఆ రకంగా చేయాలి. ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ద్వితీయం గ్రహవర్జితమైంది. ద్వితీయంలో మానవ జీవిత కారకత్వాలు ధనము, వాక్కు, కుటుంబం, నేత్రము, విద్య. వీటికి ద్వితీయ విశ్లేషణలో ఈ అంశం మాత్రమే పరిశీలించాలి. దీనికి అధిపతి ఎవరు? బుధుడు. ఈ బుధుడు నైసర్గిక శుభత్వమా, నైసర్గిక పాపత్వమా? తటస్థ గ్రహం ఇది. శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపి, ఒంటరిగా ఉంటే శుభుడు. ఇక్కడ ఈ జాతక చక్రంలో ఒంటరిగానే ఉన్నాడు కనుక బుధుడు నైసర్గిక శుభుడే. ఇతడు ద్వితీయమునకు అధిపతి. ఎక్కడున్నాడు? లగ్నంలో ఉన్నాడు. ఇతనికి ఆధిపత్యం కలిగిన ఇంకో ఆధిపత్యం ఏదైనా ఉందా? లాభాధిపత్యం ఉంది. అందుచేత ద్వితీయ స్థాన విశ్లేషణకి, గ్రహవర్జితమైనటువంటి ద్వితీయ స్థాన విశ్లేషణకి మొదట మానవ జీవిత కారకత్వాలు. లగ్నంలో ఉన్నాడు కనుక బుధుడు, ఆ లగ్నములకు సంబంధించినటువంటి కారకత్వాలు, బుధునికి సంబంధించిన కారకత్వాలు
లాభమునకు సంబంధించినటువంటి కారకత్వాల్ని పరిశీలించాలి. తర్వాత ఈ గ్రహము ద్వితీయాధిపత్యము కలిగినటువంటి గ్రహముపై ఎక్కడ ఉన్నాడో ఆ స్థానంపై ఏ ఇతర గ్రహముల దృష్టి ఏమైనా ఉందా? ఇక్కడ ఇతర గ్రహములు ఏవి లేవు, కానీ శని గ్రహ దృష్టి ఉంది. ఇది దశమ దృష్టి, విశేష దృష్టి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. శని లగ్నం చూపు ఉండడం అనేటువంటిది నిరాడంబరత, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ స్వేచ్ఛ, శ్రమానంతర జీవితం, ఈ లక్షణాలన్నీ, సన్యాసి జీవితం, ఈ లక్షణాలన్నీ. అంచేత శనిని పరిశీలించాలి. ఈ అంశములన్నింటినీ పరిశీలించి ద్వితీయ ఫలితం చెప్పాలి. ద్వితీయములో గ్రహము లేదు అనేటటువంటి ఒక్క మాట తప్ప, ఒకవేళ గ్రహం కనుక దాంట్లో ఉన్నట్టయితే ఆ గ్రహం మానవ జీవిత కారకత్వాలని, ఆ గ్రహం ఏ ఆధిపత్యం కలిగి ఉందో ఆ ఆధిపత్యం కలిగినటువంటి మానవ జీవిత కారకత్వాన్ని కలుపుకొని చెప్తాం. లేదు కనుక అది తప్పించి మిగతా వాళ్ళన్నింటికీ కూడా అవసరమే, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టి చెప్పడానికి కుదరదు. ద్వితీయ స్థానంలో గ్రహము లేకపోయినా ఆ ద్వితీయములకు సంబంధించినటువంటి ఇన్ని అంశములను పరిశీలించి చెప్పవలసినదే సరి అయినటువంటి ఫలితానికి, ఫలిత విశ్లేషణకి. పంచమం ఇది గ్రహవర్జితమై ఉంది. ఈ పంచమము పుత్రస్థానం, పుత్రము, ఉత్తరుడు, వివేకము మొదలైనటువంటి వాటికి కారకత్వం ఇది. దీని అధిపతి గురుడు. ఈ గురుడు నైసర్గిక శుభుడు. ఇతడు ఈ పంచమము కోణము కనుక శుభునకు కోణాధిపత్యము శుభము. గురుడు ఈ జాతక చక్రానికి శుభుడు. ఇది కాకుండా ఇంకో ఆధిపత్యం ఏదైనా ఉందా? అష్టమాధిపత్యం. పంచమాధిపత్యం, అష్టమాధిపత్యం. ఈ అష్టమాధిపత్యం అష్టమం పాపస్థానం. తర్వాత ఈ గురుడు ఎక్కడున్నాడు? తృతీయంలో ఉన్నాడు. ఎవరితో కలిసి ఉన్నాడు? రాహుతో కలిసి ఉన్నాడు. ఈ తృతీయంలో ఒక కారకత్వం ఏది? సోదరులు మొదలైనటువంటి సాహసము, తర్వాత భూమి మొదలైనటువంటి అంశములకు. సాంప్రదాయబద్ధమైనటువంటి వాటికి, తర్వాత పెద్దల పేరు శాశ్వతమైనటువంటి పనులు చేయడానికి ఈ పాండిత్యములకు వీటి కారకత్వం గురుడిది. ఇతడు రాహుతో కలుస్తున్నాడు కనుక ఈ రాహు పాపగ్రహం కనుక గురుచండాల యోగం. అంటే దీని ప్రభావము పంచం మీద ఉంటుంది, అష్టం మీద ఉంటుంది. పంచమ స్థాన విశ్లేషణలో ఈ దీని మానవ జీవిత కారకత్వాలు, గురుని యొక్క మానవ జీవిత కారకత్వాలు, రాహువుకు సంబంధించినటువంటివి మొదలైన అంశాలను పరిశీలించి పంచమ యొక్క ఫలితం చెప్పాలి. ఈ పంచమం మీద ఇప్పుడు ముందు గురుడి మీద ఏ గ్రహముల యొక్క దృష్టి ఏమైనా ఉందా? కుజుడు ఉన్నాడు, కేతు అలాగా ఉంటాడు. కుజుడు యొక్క దృష్టి ఉంది, సప్తమ దృష్టి. దీని పరిగణలోకి తీసుకోవాలి. ఈ పంచమ స్థానం మీద ఏ గ్రహం యొక్క దృష్టి అయినా ఉందా? శుక్రుడి యొక్క దృష్టి ఉంది. ఇతడు నైసర్గిక శుభుడు. ఉండేటటువంటి స్థితి లాభస్థానం, ఆధిపత్యము, తృతీయ, దశమం. ఈ అన్నిటినీ పరిగణలోకి తీసుకుని పంచమం యొక్క విశ్లేషణ చెప్పాలి. అలాగే అష్టమం. ఈ అష్టమం యొక్క విశ్లేషణ మళ్ళీ మారిపోతుంది. ఎలాగంటే అష్టంలో ఆయుష్ కారకత్వం, మొదటి కారకత్వాన్ని చూడాలి. రెండవది అధిపతి గురుని యొక్క కారకత్వము, రాహు యొక్క కారకత్వం. ఈ రెండింటినీ అలాగా పరిశీలించాలి. ఇక్కడ శుక్రుడి యొక్క ప్రసక్తి దీంట్లో ఉండదు. కానీ ఇక్కడ ఈ ఆధిపత్యము గురులకు సంబంధించింది కనుక దీనికి సంబంధించినంత వరకు మాత్రమే పరిమితం అవుతుంది ఆ విశ్లేషణలో. అంచేత ఈ గురుడు దీనికి ఆధిపత్యం, దీనికి సంబంధించిన మానవ జీవిత కారకత్వము, గురువులకు సంబంధించిన మానవ జీవిత కారకత్వము, ఎక్కడ ఉన్నాడో దానికి స్థితం తృతీయము, దీనికి సంబంధించిన కారకత్వము, ఈ తృతీయంలోకి అధిపతి అయినటువంటి శుక్రుని యొక్క కొంతవరకు. ఇది దీన్ని అష్టమ విశ్లేషణ. ఇంకా తర్వాత షష్ఠ, సప్తమ, ఈ రెండింటిలోనూ కూడా గ్రహాలు లేవు. షష్టమము రుణములు, తర్వాత కష్టములు, వీటి కారకత్వము. సప్తమము కళత్రము, భోగములు, వివాహము, తర్వాత శృంగారము, అలంకారము, వీటన్నింటికీ కారకత్వం సప్తమము. ఈ రెండింటికి అధిపతి శని, నైసర్గిక పాపి. మొదట షష్టాధిపత్యం పట్టి తర్వాత సప్తమాధిపత్యం పట్టింది. సప్తమము కేంద్రము, పాపికి కేంద్రాధిపత్యము శుభము. ఈ రెండు కలిపి ఎక్కడున్నాడు? చతుర్థంలో ఉన్నాడు. ఇది కేంద్రం. ఎవరితో కలుస్తున్నాడు? చంద్రుడితో కలుస్తున్నాడు, వ్యయాధిపతి. అందుచేత షష్టాన్ని పరిశీలిస్తే రుణములు, కష్టములు, వీటిని ఆధారముగా చేసుకుని విశ్లేషణ చేసి చెప్పాలి శనికి సంబంధించి. పైగా ఈ షష్టం మీద దృష్టి రవి యొక్క దృష్టి పడింది, దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ రవికి కాలం లగ్నాధిపతి. అందుచేత షష్టమి యొక్క ఫలితము చెప్పేటప్పుడు శని, స్థితమైనటువంటి చతుర్థము, యుతి చెందినటువంటి చంద్రుడు, ఆ తర్వాత వ్యయములో ఉండినటువంటి రవి యొక్క ప్రభావము, లగ్నాధిపతి, ఇన్ని అంశములు షష్టమం ఆధారంగా చేసుకుని చెప్పాలి గ్రహము లేకపోయినా. ఇంకా సప్తమం అధిపతి శని, స్థితమైనటువంటి స్థానము శని, ఇక్కడ చతుర్థము,
ఆ యుతి చంద్రుడిది ఏ ఆధిపత్యము, ఇవన్నీ పరిశీలించాలి. అది కాకుండా సప్తమం మీద ఏ గ్రహం యొక్క దృష్టి అయినా పడిందా, బుధుడి యొక్క దృష్టి పడింది. ఈ బుధుడు ద్వితీయాధిపతి, లాభాధిపతి, లగ్నం నుంచి పడింది. ఈ అంశంలన్నింటినీ కూడా పరిశీలించి విశ్లేషణ చేసి అప్పుడు సప్తమం యొక్క ఫలితం చెప్పాలి. ఒకవేళ సప్తమంలో గ్రహము ఉన్నట్టయితే ఆ గ్రహం యొక్క మానవ జీవిత కారకత్వాలని, ఆ గ్రహం యొక్క ఆధిపత్య స్థితిని అన్నింటినీ కలుపుకుని అప్పుడు చెప్పాలి. ఏదైనా సరే ఒక స్థానం మీద అది గ్రహము ఉన్నా లేకపోయినా ఆ స్థానం యొక్క విశ్లేషణ చేసేటప్పుడు ఎన్ని కోణాల నుంచి విశ్లేషణ అవసరమే. వీటిలో శుభత్వం ఉంటుంది, పాపత్వం ఉంటుంది. అందుచేత ఫలితాన్ని అనుభవించేటప్పుడు పాపతో శుభత్వాలు రెండూ కూడా. అందుకే మానవ జీవితము కష్టసుఖమయమైనటువంటిది. ఈ అన్నిటిలో ఒక దాంట్లో సుఖం కనిపిస్తుంది, ఇంకో దాంట్లో బాధ కష్టం కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఒకే ఆధిపత్యము కలిగినటువంటి ఈ గ్రహముల స్థితిలో ఉన్నాయి, ఈ రకంగా కనిపిస్తున్నాయి మనకి. విశ్లేషణలో దేనిని విడిచిపెడతాం. తర్వాత దశమము, దీనికి అధిపతి శుక్రుడు. దీనికి మరొక ఆధిపత్యం ఏదైనా ఉందా? తృతీయం. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? లాభస్థానంలో ఉన్నాడు. ఈ శుక్రుడు నైసర్గిక శుభుడా పాప? నైసర్గిక శుభుడు, లాభస్థానంలో ఉన్నాడు. ఈ శుక్రుడు యొక్క మానవ జీవిత కారకత్వాలు, ముందు దశమం యొక్క కారకత్వాలు ఏవి? జీవనోపాధి, ప్రధానంగా జీవనోపాధి, ఉద్యోగము చేసేటటువంటి ప్రయత్నము, ఇంత కాకుండా క్రయ విక్రయాదులు, వ్యాపారం, వీటన్నిటికీ కారకత్వం దశమమే. శుక్రుడి కారకత్వం కళత్రము, భోగములు, శృంగారము, కళలు, వీటికి సంబంధించినటువంటి కారకత్వం. అంచేత దశమమును గ్రహవర్జితమైనటువంటి దశమును విశ్లేషణ చేసేటప్పుడు ఇక్కడ దశమ మానవ జీవిత కారకత్వాలు, శుక్రుడికి సంబంధించిన మానవ జీవిత కారకత్వాలు, ఇక్కడ ఆధిపత్యం మరొకటి ఉంది కనుక తృతీయం కనుక దీనికి సంబంధించిన కారకత్వాలు, వీటన్నిటినీ పరిశీలించాలి. దశమం మీద ఏ గ్రహం యొక్క దృష్టి అయినా ఉందా? అందుచేత శని యొక్క, తర్వాత చంద్రుని యొక్క ఈ విశ్లేషణ, వాటి యొక్క ప్రభావము కనుక సప్తమ దృష్టి. అందుచేత దశమం మీద పడింది కనుక ఈ దశమం మీద వీటి యొక్క దృష్టి, విశ్లేషణ అవసరం అవుతుంది. గ్రహము ఉన్నా లేకపోయినా ఆ స్థానములకు సంబంధించినటువంటి విశ్లేషణలో మొదట ఆ స్థానం యొక్క మానవ జీవిత కారకత్వాలు, ఆ స్థానమునకు ఏ గ్రహము ఆధిపత్యమో దానికి సంబంధించిన మానవ జీవిత కారకత్వాలు, అది ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానములకు సంబంధించినటువంటి కారకత్వాలు, వీటి మీద గ్రహం పడినటువంటి దృష్టులు, స్థానం మీద పడినటువంటి దృష్టులు, విశేష దృష్టులు, అన్నిటి విశ్లేషణ అవసరమే. గ్రహము ఉన్నా లేకపోయినా. గ్రహము ఉంటే గ్రహం యొక్క కారకత్వంతో కలుపుకొని చెబుతాం, లేకపోయినట్టయితే కేవలం స్థాన విశ్లేషణ ఈ రకంగా చేయాలి. అప్పుడే సరి అయినటువంటి జాతక ఫలితాన్ని చెప్పినట్టు అవుతుంది.